వెల్కమ్ టు సిటీ న్యూస్। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। నా పేరు పావని। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలి, వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు విజ్ఞప్తి। రానున్న వేసవిలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం, కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి స్పష్టం। ఘనంగా తాడువాయి శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, అన్న సమారాధనను ప్రారంభించిన పలువురు ప్రముఖులు। ఎన్నికల బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ఎస్బీఐ పాటించాలి, సిపిఎం నాయకులు డిమాండ్। జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలు అందించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు కోరారు। జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమలను సోమవారం వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు నాయకులు కలిశారు। ఆసుపత్రిలో రోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువెళ్లారు। ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు। ఈ సందర్భంగా జట్టి గురునాథరావు మీడియాతో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుతున్నాయని అన్నారు। అయితే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని, వీటిని పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు। ఆసుపత్రికి అన్ని విధాలా తాము అండగా ఉంటామని, ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు। ఈ ఆసుపత్రి నుంచి ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు కంచర్ల వాసవీరత్న, ముప్పిడి వీరాంజనేయులు, నాయకులు బీవీఆర్ చౌదరి, బత్తిన చిన్న, ఓరుగంటి నాగేంద్ర, కొల్లూరి రాంబాబు, చిప్పాడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు। అర్ధరాత్రి సమయంలో మరి గిరిజనులు కానీ లేదా ఎవరైనా సరే పేదవారు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక డాక్టర్ అందుబాటులో లేకపోతే ఆ నర్సులు ఎవరైనా సరే రిఫరల్ రాసేసి వేరే హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పకుండా ఉండడం గురించి మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా సరే ఈ జంగారెడ్డిలో మొత్తం కౌన్సిల్ అవ్వండి, మేము అందరం కూడా మీకు అండగా ఉంటామని, ఇక్కడ జంగారెడ్డి హాస్పిటల్ మన జిల్లాలో పేరు రావాలని, ఇక ప్రతి ఒక్క పేదవాడికి కూడా సరైన వైద్యం అందాలని, మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా, ఒకవేళ మందుల సమస్యలు వచ్చినా, లేకపోతే ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా సరే మేము అందరం కూడా షేర్ చేసుకొని చందాలు వేసుకున్నా సరే హాస్పిటల్కి వేస్తాం। ఆ పరిస్థితి లేకపోయినా సరే చెప్తున్నాం మీకు, పేదవారికి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు కానీ లేదా చిన్న చిన్న జ్వరాలకు కానీ వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళడం వల్ల వాళ్ళ జీవితాలు తలకిందులయ్యే పరిస్థితి ఉంది। అటు ఆరోగ్యశ్రీలోకి అవి అడ్మిట్ అవ్వవు, వాళ్ళ సొంత డబ్బులకు వచ్చే పరిస్థితి। సూపరింటెండెంట్ గారు విజ్ఞప్తి చేసాం, ఆవిడకి ఇది ఇక్కడి నుంచి గతంలో ఎలా జరిగినా సరే హాస్పిటల్కి చెడ్డ పేరు లేకపోయినా సరే మా రిక్వెస్ట్ చెప్తున్నాం, మళ్ళీ మన ఏరియా హాస్పిటల్ని ఈ ఏరియాలోనే అన్ని ప్రైవేట్ హాస్పిటల్ కంటే మంచి బాగా చూస్తారు అనే పేరు తీసుకురావాలని, మీకు అన్ని విధాలుగా మేము అండగా ఉంటామని, మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా డాక్టర్ల కంటే ఇబ్బంది వచ్చినా సరే మేము వెనకమాలి ఉంటామని, ఎవరి వాళ్ళు ఇబ్బంది రాకుండా చూసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడంతో పాటు పేద ప్రజలందరూ కూడా మీరు సరైన వైద్యం అందించి, సరైన ఉచితంగా మందులు అందించి, రెఫర్ అవ్వకుండా ఇక్కడే హాస్పిటల్ నుంచి మంచి చికిత్స అందించి ప్రతి ఒక్కరు ప్రాణదానం చేయాలని చెప్పి కోరుకుంటూ, సరే హాస్పిటల్ ద్వారా ఇబ్బంది వచ్చినా సరే మీరు వైసీపీ నాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, మీకు ఎవరు తెలియపరిచినా సరే వాళ్ళు వచ్చి ఎమ్మటే మీకు ఎటువంటి ఖర్చు లేకుండా, డబ్బు ఖర్చు లేకుండా, దళారుల బాధ లేకుండా మీకు మా నాయకులందరూ కూడా, మా కౌన్సిలర్ ఉండండి, మా నాయకులందరూ కూడా ఈ ఒక జంగాడు పట్టణమే కాదు, మీ చుట్టుపక్కల జంగాడు ఏరియా హాస్పిటల్ పరిధిలో ఉన్న ఎవరికి ఇబ్బంది సరే మా వాళ్ళకి ఫోన్ చేయండి, హాస్పిటల్ పరిధిలో ఉన్న ఎవరికి ఇబ్బంది సరే మా వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారని చెప్పి తెలియజేస్తారు। రానున్న వేసవిలో జంగారెడ్డిగూడెం పట్టణానికి త్రాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో కౌన్సిల్ సర్వసభ్య సమావేశం సోమవారం జరిగింది। ఈ సమావేశానికి చైర్పర్సన్ అధ్యక్షత వహించగా కౌన్సిల్ సభ్యులు అజెండాలోని పలు అంశాలపై చర్చించి ఆమోదించారు। అదే విధంగా వార్డులోని పలు సమస్యలను లేవనెత్తారు। మంచినీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని, వీధి లైట్ల సమస్యలను తొలగించాలని, చెత్త రిక్షాలను కేటాయించాలని, ఓల్టా చట్టాన్ని రద్దు చేయాలనే పలు సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు। ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు। ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు। అదే విధంగా వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే సమావేశాన్ని నిర్వహించామని అన్నారు। మంచినీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు। ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు కంచర్ల వాసవీరత్నం, ముప్పిడి వీరాంజనేయులు, ఇన్ఛార్జ్ కమిషన్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు।
మొన్న వాటర్ గురించి మీటింగ్ పెట్టడం జరిగింది. వాటర్ గురించి ఏ ఇబ్బంది లేకుండా మోటార్లు కొనడం కూడా జరిగింది. వాటర్ మట్టికి ఏ ఇబ్బంది లేకుండా చేస్తానని కోరుతున్నాను. ఎక్కడ కూడా వాటర్ ప్రాబ్లమ్స్ లేకుండా వాల్స్ అన్ని రిపేర్ విషయంలో కానీ మోటార్లు ఇప్పుడు అన్ని కాలిపోతే స్పేర్ మోటార్లు కూడా మనం పెట్టుకుని రాబోయే 2 నెలలు కూడా ప్రజలందరికీ త్రాగునీరు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేయాల్సిందిగా చైర్పర్సన్ ద్వారా కోరుకుంటా ఉన్నాం. అలాగే శానిటేషన్ విషయంలో కూడా మేడం గారు ఇంకా మెరుగ్గా చేయడానికి మీరు ఎస్ఐ గారికి మీరు ఆటపాటు చేయాలి, చాలా ఇంకా యాక్టివ్గా ఉండాలి. మన సచివాలయ సెక్రటరీలు బాధ్యత ఎక్కువ తీసుకోవాలి, దాని మీద దృష్టి పెట్టాలని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. గత నెలలో నేను కలవట్ గురించి అడిగాను కదండి, అది 1,00,000 రూపాయలు కలవట్ అండి. అది 1,00,000 రూపాయలు పెడితే ఆ కలవట్ పూర్తి అవుతుంది. గతంలో కూడా బైకాతులు కూడా పడిపోయడానికి కూడా చెప్పాను నేను, అది కూడా పట్టించుకోలేదు. లైట్లు వెలుగుతలేదమ్మా, ఊళ్ళోనే లేదు, మా 17వ వార్డులో కూడా లైట్లు ప్రాబ్లం చాలా ఉంది. అలాగే వేసవకాలం వచ్చే ముందరగా మనకి వాటర్ ప్రాబ్లం లేకుండా చూడాలి. అనవసరంగా కలిపారు, ఆ రోడ్డు పోయట్లేదు, కాళ్ళు ఇరిగిపోతున్నాయి. కళ్యాణ మండపం రోడ్డు ఐరన్ పోల్ మార్చుతానన్నారు, మార్చలేదు. చేస్తామంటున్నారు, 3 సంవత్సరాలు కూడా అవుతున్నాయి. మరి మాకు 21వ వార్డులో చాలా సమస్యగా ఉంది. ఒక్క రక్షణ కూడా లేదు. కమిషనర్ గారు 2-3 సార్లు చెప్పాం. 2 ఏరియాని పైన ఇటు లేదు, కింద మార్కెట్ లేదు, చెత్త పట్టుకెళ్ళడానికి అసలు రిక్షా అనేది లేదు మేడం గారు. ఇప్పుడుగానే ఇప్పించిన ఛానల్ నుంచి అడుగుతున్నాను మేము. గత నేను 5-6 నెలల క్రితం అడిగాను మేడం వాటర్ చట్టం గురించి. మార్చి నెల రాగానే తీసేస్తామని కమిషనర్ గారు చెప్పారు. అదొకసారి కమిషనర్ గారు అడుగుతారు. ఆ వాటర్ చట్టం ఇంకా కంటిన్యూటీ అవుతానే ఉంది మన మున్సిపాలిటీలో, అదొకసారి తీయించడానికి ప్రయత్నం చేయండి. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఆదివారం స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిపారు. అనంతరం వేలాది మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. ఈ ఉత్సవాలలో వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు, పొన్నాల అనిత, జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ, డిఎస్పీ రవిచంద్ర దంపతులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు వీరికి ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి చిత్రపటాన్ని నుంచి దుస్సాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాడువాయి గ్రామంలోని భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో కన్నుల పండుగగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. దేవాలయ అభివృద్ధికి తాము అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పాపోలు వెంకటేశ్వరరావుతో పాటుగా సత్రం లక్ష్మణరావు, పాల రామకృష్ణ, ఓరుగంటి నాగేంద్ర, కొనకొల్ల ప్రసాద్ బాబు, బుద్దాల సత్యనారాయణ, పల్లా గంగాధర్ రావు తదితరులు పాల్గొన్నారు. అన్నదానం నిమిత్తం 100 రూపాయలు ఇచ్చారు. తాడువాయి వీరభద్ర స్వామి టెంపుల్లో ఈ రోజున కళ్యాణాన్ని భారీ అన్నదానాన్ని పురస్కరించుకొని మరి ఇక్కడ చైర్మన్ గారైన పాపోలు వెంకటేశ్వర ఆధ్వర్యంలో పెద్దలు లక్ష్మణరావు గారు, అలాగే సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ప్రసాద్ గారు, బుద్దాల సత్యాన్ని గారు, హరిబాబు, చాలా మంది ప్రాంత ఆధ్వర్యంలో మరి చాలా కన్నుల పండుగ ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. ఒక మహాక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు మరి ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అభిమానం తెలియజేసుకుంటూ ఈ స్వామి గారు గొప్ప ప్రతిభంగా ఉండాలని చెప్పి మరి ప్రతి ఒక్కరు కూడా స్వామి గారు గొప్ప పాత్రలు
మరి మన పట్టణాభివృద్ధి గ్రామాభివృద్ధి కృషి అని చెప్పి కోరుకుంటూ వీరేశ్వర ఆలయ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్న సంతోషం. 5 రోజులుగా చక్కగా జరుపుకుంటారు ఈ ప్రాంతంలో. మన వెంకటేశ్వర గారి చైతన్య ఆధ్వర్యంలో అదేవిధంగా సర్పంచ్ గారు ఎంపీడీసీలు అందరూ కూడా చక్కగా ఈ ఉత్సవాన్ని అనాదిగా వస్తుంది ఇక్కడ ఆచారం. ఇక్కడ పిండ ప్రదానం చేయడం కానీ అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా కళలు నెరవేర్తాయని చెప్పి అనాదిగా ఆచారంగా ప్రజలు నమ్ముతున్నారు. చక్కగా ఈ 5 రోజులు కూడా పబ్లిక్ కూడా నైట్ టైం ఎంజాయ్ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని నాతో పాటు వచ్చేసిన గురునాథ్ గారికి, ఎంపీపీ మన మండల అధ్యక్షుల గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఉత్సవాలు ఎంతో గొప్పగా ప్రతి సంవత్సరం ఎంతో బాగా చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఈ 7 రోజులు 8 రోజులు ఎంతో గొప్పగా అవ్వాలని, ఇంకో 5 రోజులు కూడా గొప్పగా అవ్వాలనుకుంటున్నాము. ఎంత వర్షం వచ్చి నీళ్లు వచ్చినా ఈ స్వామివారి మహిమ ఎంతో సంతోషం. ప్రజలందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఎన్నికల బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాటించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్ లో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ వద్ద సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కన్వీనర్ పసల సూర్యరావు, మండల కార్యదర్శి ఎం జీవరత్నంలు మాట్లాడుతూ ఎన్నికల బాండ్లను ఎన్నికల కమిషన్ కు ఇవ్వాలని మార్చి 6వ తేదీన ఎస్బీఐ కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. దీనికి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఎస్బీఐ గడువు అడగడం సరికాదని అన్నారు. తక్షణమే సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ ఎన్నికల బాండ్లను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వంగా గోపి, షేక్ మహబూబ్, సుబానీ, అందుకుల ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశించింది, కానీ ఆ ఆదేశాన్ని పక్కన పెట్టి జూన్ 30 వరకు వివరాలు ఇవ్వలేమనే పద్ధతిలో ఎస్బీఐ వ్యవహరిస్తుంది. ఈ విధానాన్ని ఖండించాలని వెంటనే ఈ ఏదైతే ఎన్నికల బాండ్ల వివరాలు ఉన్నాయో వాటిని ఎలక్షన్ కమిషన్ కి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అందజేయాలని, ఈ డిజిటల్ యుగంలో మన స్టేట్ బ్యాంకు ఈ వివరాలను సేకరించడానికి 3 నెలలు కానీ ఈ లెక్కలు కూడటానికి సాలవని కొంచెంసాకు సుప్రీంకోర్టుకి చెప్పింది. కావున ఇప్పటికైనా ఖచ్చితంగా ఈ రేపు సాయంత్రానికి ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో ఈ గడువును ఉపయోగించుకుని రేపు సాయంత్రం లోపల ఈ ఎన్నికల బాండ్ల వివరాలు ఇవ్వాలని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు కేంద్ర రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఎస్బీఐ బ్యాంక్ వద్ద నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఏవైనా సరే అవి ఎవరైతే ఈ పెట్టుబడిదారులు అలాగే కార్పొరేట్ సంస్థలు ఉన్నారో వాటి దగ్గర నుంచి డబ్బులు ఎన్నికల బాండ్ రూపంలో తీసుకోకూడదని కొన్ని చట్టాలు ఉన్నాయి. దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టుకి అనేక పార్టీలు, వామపక్షాలతో పాటు అనేక పార్టీలు కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే ఎస్బీఐ బ్యాంక్ నోటీస్ ఇచ్చింది, మీరు తక్షణమే ఎన్నికల బాండ్ రూపంలో ఉన్నటువంటి ఎవరో ఎంత తీసుకున్నారని వివరించమంది. కానీ ఈ రోజు నాడు మేము వివరణ నిరసన తెలిసేసేది ఎందుకంటే ఈ డబ్బులు తీసుకుంటున్న ద్వారా భారతదేశంలోని ఎన్నికలు జరిగే క్రమంలో ఓట్లు సీట్ల కోసం డబ్బులు పెట్టుబడి పెట్టే కార్పొరేట్ సంస్థలు ఈ రాజకీయ పార్టీకి డబ్బులు ఇవ్వటం ద్వారా ఆ బాండ్లు వీళ్ళు చేరి ఆ డబ్బుల్ని ప్రజల మీదకి వెదజల్లి ఓట్లు సీట్లు కొనుక్కోవడం కోసం ఉపయోగపడతాయి. దానికోసం ప్రజాధనాన్ని కొలగొట్టడానికే పార్టీలు ఇవన్నీ కూడా ఎలా చేస్తున్నాయి. తక్షణ ఎన్నికల బాండ్ల రూపంలో ఇచ్చిన డబ్బులు వివరాలు అడగాలని, మాకు వివరించాలని సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయ కార్యదర్శి పాలి ప్రసాద్ మృతి పార్టీకి తీరని లోటని పలువురు టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని దుర్గా భవానీ కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో సోమవారం పాలి ప్రసాద్ సంతాప సభను నిర్వహించారు. ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు దారం సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ, నాయకులు మండవ లక్ష్మణ్ రావు, షేక్ ముస్తఫాలు మాట్లాడుతూ పాలి ప్రసాద్ తో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పాలి ప్రసాద్ వంటి నిబద్ధత కలిగిన నేత మృతి చెందడం తీరని లోటని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంబూరి రామచంద్రరాజు, చిట్రోజు తాతాజీ, తూటికుంట దుర్గారావు, చిట్టిపోయిన రామలింగేశ్వరరావు, షేక్ యాకోబ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే లాల్ ప్రసాద్ గారు నేను తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత పరిచయం అయ్యారు. ఆయన పార్టీకి ఎన్నో సేవలు చేశారని చెప్పుకోవడం. పాలి ప్రసాద్ గారు అంటేనే తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్కి మన ప్రాంతంలో వీరాభిమాని ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది పాలి ప్రసాద్ గారు చెప్పేసి మన జిల్లా కాదు రాష్ట్రం అంతా కూడా తెలుసు. మరి అన్న నందమూరి తారక రామారావు గారు జీవించి ఉంటే కనుక మరి పాలి ప్రసాద్ గారు రాజకీయ వైభోగం ఇంకో రకంగా ఉంటుందని చెప్పేసి మరి నేను భావిస్తున్నాను.
గారు, నేను, వారి ప్రసాద్, షరీఫ్ గారు మేము నలుగురు బాగా కలిసి పార్టీని జిల్లాలో 4 భాగాలుగా విభజించి 4 భాగాల్లో కూడా పర్యటించేవాళ్ళం. కలవలు 12 మండలాలు అబ్జర్వర్గా తిరిగేవాళ్ళం. నేను ఎప్పలాంటి ఏరియాలో 12 మండలాలు తిరిగాను. అలాగే బాగా కలిసిమెలిసి బాగా ఉండేవాళ్ళం. ఆయన 24 గంటలు పార్టీ గురించి ఆలోచించి ప్రతి కార్యకర్తకి న్యాయం చేద్దాం, మన నాయకుడికి న్యాయం చేద్దాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బైనేరు తీరాన వేంచేసి ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 14, 15, 16 తేదీలలో జరిగే ప్రతిష్టా మహోత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ ప్రతినిధులు కోరారు. ఆలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్ మేకా సింహాద్రి, అర్చకులు మేడూరి విశ్వేశ్వర శర్మలు మాట్లాడుతూ ప్రతిష్ట మహోత్సవాల వివరాలను తెలిపారు. అంతేకాకుండా 3 రోజుల పాటు జరిగే పూజలను గురించి వివరించారు. కావున భక్తులు ఈ ప్రతిష్ట మహోత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. బైనేరు తీరాన వెలిసి ఉన్న ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో రేపు 14, 15, 16 14, 15 పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 16వ తారీఖునేమో గజస్తంభం, విగ్రహ ప్రతిష్టలో, అలాగే అన్నదానం, అది మన భోజనాలు కూడా జరుగుతాయి. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ రావాలని ఆశిస్తున్నాం. మనకు 14/3/2024 గురువారం ఉదయం జరిగే కార్యక్రమం గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసన, దీక్షాధారణ, రక్షణాధారణ, యాగశాల ప్రవేశము, చతుర్ద్వార పూర్వక షోడశ స్తంభ పూజ, దీపారాధన, షష్ఠీ యోగిని దేవతల ఆరాధన, వాస్తు క్షేత్రపాలక నవగ్రహ సర్వతోభద్రవణపు ఆవాహనలు, మత్స్య మృత్సంగ్రహణము అంటే అంకురారోపణ చేస్తాం. గోపూజ, ఋత్వికూరణ, నీరాజన మంత్రోష్పాలతో మధ్యాహ్న కార్యక్రమం పూర్తవుతుంది. ఇక సాయంత్రం స్వామివారికి ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్టాపన, జలాదివాసం అంటే ఆ విగ్రహాలు ఏవైతే తీసుకొచ్చామో ఆ ధ్వజస్తంభానికి వాటికి జలాదివాసం, క్షీరాదివాసం చేస్తాం. సాయంత్రం యాగశాల బలిహరణ చేసుకుని నీరాజన మంత్రోష్పాలతో చతుర్వేద స్వస్తి ముగించుకొని తీర్థ ప్రసాద వితరణ చేస్తాం. తదుపరి 15వ తారీఖు శుక్రవారం యథాప్రకారం మరల గణపతి పూజ, పుణ్యాహవచనము, పంచగవ్య ప్రాసన, గోపూజ, ఆవాహితా దేవతలు అర్చనలు చేసుకుని ఉదక శాంతి చేసుకుంటాం. అలాగే సూర్య నమస్కారాలు చేసుకుని నీరాజన మంత్రోష్పాలతో మధ్యాహ్న కార్యక్రమం వరకు ముగించుకుంటాం. సాయంత్రం మరల ఆవాహితా దేవతా హోమం చేసుకుని రుద్రహోమం, ఈశ్వరుడు కాబట్టి రుద్రహోమాన్ని, ఉమా అమ్మవారు కాబట్టి చండీ హోమాన్ని చేసుకుంటాం. తదుపరి మూలమంత్ర హోమాలు, మంటప పూజలు పూర్తి చేసుకుని ధాన్యాదివాసంలో విగ్రహాలన్నీ కూడా ఉంచడం జరుగుతుంది. ఆ రోజు పుష్పాదివాసం, ధాన్యాదివాసం అయిన తర్వాత పుష్పాదివాసం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత శయ్యాదివాసం, తర్వాత వాస్తు బలులు, బలిహరణ, నీరాజన మంత్రోష్పాలతో ఆ రోజు కార్యక్రమం పూర్తవుతుంది. ఇక 16వ తారీఖు ఉదయం 8:58 రోహిణీ నక్షత్రయుక్త మేషలగ్నమందు స్వామివారి ధ్వజ సహిత శిఖర ప్రతిష్టాపన మహోత్సవం విశేషంగా ఏకకాలంలో జరగడం జరుగుతుంది. తదుపరి ఇక్కడ మహా అన్న సమారాధన చేయడం జరుగుతుంది. అంతేకాకుండా స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కనుక 50 మంది భక్తులు ఈ యొక్క బైనేరు శివాలయ క్షేత్రాన్ని సందర్శించి ఆ స్వామి పంచాయతన దివ్యమంగళ రూపాన్ని దర్శించి స్వామి ప్రసాదాన్ని స్వీకరించగలరని మనం. ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. నెల రోజుల పాటు ముస్లింలు అల్లాహ్ని నమాజ్ చేస్తూ ఉపవాసాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ముస్లిం మత పెద్ద, న్యాయవాది హీరా హకీం మీడియాతో మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లింలకు అతి పవిత్రమైనదని అన్నారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేస్తూ అల్లాహ్ని కొలుస్తామని అన్నారు. ప్రతి ఒక్కరిపై అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. రంజాన్ మాసం మరి రేపటి నుంచి ఉపవాసాలు మొదలవుతున్నాయి. ఈరోజు రాత్రికి తరావీ నమాజ్ అని నమాజులు మరి మొదలు పెడతారు. రేపు పొద్దు నుంచి ఉపవాసాలు మొదలవుతాయి. అలాగే ఈ రంజాన్ మాసం ఒక నెల రోజుల వరకు ఉపవాసాలు ఉండి ఉదయం 4:30 భోజనం చేయటం, తర్వాత మళ్ళీ కనీసం ఉమ్ము కూడా మింగకుండా, నీళ్లు తాగకుండా, ఏ ఆహారం తీసుకోకుండా, టీ తాగకుండా, ఏమీ తినకుండా మరి సాయంత్రం 6:30 ఉండి 6:30 తర్వాత అల్పాహారం తీసుకోవడం, మళ్ళీ రాత్రికి తరావీ నమాజులు 20 రకాతుల తరావీ నమాజం చదవటం, తర్వాత మళ్ళీ ఉదయం ఇదే పరిస్థితిలో ఒక నెల రోజుల వరకు ముస్లిం సోదరులు అందరూ కూడా ఈ ఉపవాస దీక్షలు మరి చేసి భగవంతుని అనుగ్రహం పొందడానికి మరి కృషి చేస్తారు. అలాగే
ఈ రంజాన్ మాసం రేపటి నుంచి ఉపవాసాలు మొదలైనటువంటి శుభ సందర్భంలో ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, దీనిలో ఇస్లాంలో 12 నెలలు ఉంటాయి. ఈ 12 నెలల్లో కూడా మరి ఉపవాసం అనేది ఒక రంజాన్ మాసం, రంజాన్ ఒక నెల, ఈ నెలలో ఉపవాసం అనేది విధిగా నిర్వహించబడింది. ఇక్కడ 5 ఫర్జులు ఉన్నాయి. ఇక్కడ ఒకటి నమాజ్ చేయటం, హజ్ చేయటం, అలాగే ఉపవాసాలు చేయటం, ఇవన్నీ కూడా ఇట్లా 5 ఫర్జులతోటి మనం ఇస్లాంలో మరి నమాజులు అనేవి ఈ రంజాన్ మాసంలో ఉపవాసాలు చేస్తూ నమాజులు చేయటం అనేది భగవంతుడు ఫరజ్ చేసి ఉన్నాడు కనుక, అల్లాహ్ తాలా ఫరజ్ చేసి ఉన్నాడు కనుక దాన్ని ముస్లింలు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం కూడా ఆచరించవలసిన ఈ రోజులు ఇవి. చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిని చేసుకునేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఐకమత్యంతో పనిచేయాలని ఆ పార్టీ నాయకులు జటి గురునాథరావు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన చింతలపూడి, పోలవరం నియోజకవర్గాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరనున్నట్లు తెలిపారు. పట్టణంలోని దండమూడి కళ్యాణ మండపం వద్ద జరిగే ఈ సభలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొంటారని అన్నారు. ఆయనకు మధ్య క్షేత్రం వద్ద ఘన స్వాగతం పలికి ర్యాలీగా సభాస్థలి వద్దకు తీసుకురావాలని అన్నారు. కావున పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ మిథున్ రెడ్డి గారి సమక్షంలో
అందరినీ కూడా జాయిన్ చేయడం జరుగుతుంది. ఆ మీటింగ్ ద్వారా మా కాంగ్రెస్ నాయకులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యి ఇక నుంచి ఆ నాయకులతో కలిపి పనిచేసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఇంకొకసారి ఈ రాష్ట్రానికి అందించాలని ఏకైక లక్ష్యంతో మరి పనిచేయాలని చెప్పి కోరుతున్నాం. మీ అందరం కూడా ఏకగ్రీవంగా జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయాలి. మన గతంలో ఉన్న వైసీపీ నాయకులందరూ కూడా మన సోదరులే కాబట్టి ఎటువంటి పొరపచ్చాలు లేకుండా అందరూ కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. మరి ఈ సమావేశానికి అటు పోలవరం నియోజకవర్గం నుంచి మా కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు వైసీపీ ముఖ్య నాయకులు, అలాగే చింతపూడి నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు వైసీపీ ముఖ్య నాయకులందరూ కూడా హాజరై ఈ సమావేశాన్ని జయప్రదం చేసి ఈ సమావేశం ద్వారా ఈ 2 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ అభ్యర్థుల విజయం ఖాయమని మరి ఎలుగెత్తి చాటని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ హాజరై సమావేశాన్ని జయప్రదం చేయాల్సిన కోరుచున్నాం. మిథున్ రెడ్డి గారు విజయవాడ నుంచి ఆయన బయలుదేరి వస్తారు. సాయంత్రం 4 గంటలకల్లా మధ్య దగ్గర మిథున్ రెడ్డి గారికి స్వాగతం పలికి అక్కడి నుంచి అందరం కూడా మరి కళ్యాణపురం దగ్గరికి వచ్చి మరి జాయినింగ్ మీటింగ్ ని ఏర్పాటు జయప్రదం చేయాల్సి కోరుచున్నాం. ఈ నెల 13వ తేదీన జంగారెడ్డిగూడెంలో జరగనున్న వైఎస్ఆర్సీపీ సభను విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి కోరారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్యతో కలిసి చైర్పర్సన్ మాట్లాడారు. ఇటీవలే వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్న జట్టి గురునాథరావు అనుచర వర్గం ఈ నెల 13వ తేదీన రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కంచర్ల వాసు, రత్నంతో పాటుగా పలువురు కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. మా మిథున్ రెడ్డి గారు వస్తున్నారు, మీటింగ్ పెడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఇది విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. రేపు 13వ తారీఖున జంగారెడ్డిగూడెం పట్టణంలో దండముడి కళ్యాణ మండపం వద్ద ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, రాజంపాట పార్లమెంట్ సభ్యులు పెద్దలు మిథున్ రెడ్డి గారు మరి జంగారెడ్డిగూడెం పట్టణానికి ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నూతనంగా జాయిన్ అయిన మాజీ ఏఎంసీ చైర్మన్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. తన కింద ఉన్న క్యాడర్ మొత్తం కూడా 13వ తారీఖున మన మెట్ట ప్రాంతంలో జంగారెడ్డిగూడెం మండలం, అలాగే పోలవరం నియోజకవర్గం, ఇంకా కొన్ని మండలాల్లో ఉన్నటువంటి ఆయన క్యాడర్, కాంగ్రెస్ క్యాడర్ మొత్తం 13వ తారీఖున మిథున్ రెడ్డి గారి సమక్షంలో అందరూ జాయిన్ అవుతారు. కాబట్టి పట్టణం నుంచి చైర్పర్సన్ గారు, అలాగే వైస్ చైర్మన్లు, పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు అందరూ కూడా తమ వార్డుల నుంచి పెద్ద ఎత్తున మరి క్యాడర్ని తీసుకుని వెళ్ళి ఎలక్షన్ సమరానికి సిద్ధంగా ఆ రోజున కార్యకర్తలను ఉద్దేశించి, పార్టీని ఉద్దేశించి మరి మాట్లాడడానికి వస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు ఆళ్నాని గారికి, ఏలూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటగిరి శ్రీధరబాబు గారికి, అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తులో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పట్టణ ప్రజలందరూ కూడా వేడుకుంటున్నా. 13/3/2024 తేదీన అంటే బుధవారం సాయంత్రం రాజంపేట పార్లమెంట్ సభ్యులు, ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గారు మిథున్ రెడ్డి గారు జంగారెడ్డిగూడెం పట్టణానికి విచ్చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు, అలాగే మహిళా సంఘాలు, అభిమాన సంఘాలు, అలాగే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఇతర వర్గాల వారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన టీడీపీ నాయకులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తూటికుంట దుర్గారావు టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని జేపీ సెంటర్ లో ఆయనను పలువురు టీడీపీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తూటికుంట దుర్గారావు మాట్లాడుతూ తనను వాణిజ్య విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించిన పార్టీ అధినేత చంద్రబాబుకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు టీడీపీలో సముచిత స్థానం దక్కుతుందని అన్నారు. రానున్న ఎన్నికలలో టీడీపీ జనసేన కూటమిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ ముస్తఫా, పొదలి ఫణిశర్మ, కొండేటి నాగు, తూటికుంట రాము, షేక్ యాకోబ్ తదితరులు పాల్గొన్నారు. బీసీలకి ఎంతో ఉపకారం చేసినట్లు అవుతుంది. అట్లాగే మరి ఈ పదవికి మనం నియమించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, మరి అచ్చెన్నాయుడు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మా యూనియన్లో
తరపు నుంచి కలిసి దువారపు రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చంద్రపూడి నియోజకవర్గం నుండి మరి అభ్యర్థిగా వచ్చినటువంటి రోషన్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అందుచేత ఈ నియామకం రాబోయే ఎలక్షన్ లో మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయటం మన బాధ్యత. దయచేసి మీ అందరినీ ఒకటే కోరుతున్నాను, మరి తెలుగుదేశం పార్టీ గురించి 6 నిమిషాలు కష్టించి మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటం అనేది మన బాధ్యత. అలాగే మా చంద్రపూడి నియోజకవర్గం నుండి రోషన్ కుమార్ గారిని కూడా మనం నెగ్గించుకోవాలి. మహిళా అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటిని అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చింతలపూడి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఖమ్మం విజయరాజు తెలిపారు. చింతలపూడిలో ఆసరా పథకం కింద సుమారు 10 కోట్ల రూపాయల చెక్కును మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జడ్పీటీసీ నీరజ సుధాకర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యేగా విజయరాజును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొన్నాల అనిత, ఎంపీపీ రాంబాబు, పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు, గంధం చంటి, మిరియాల దిలీప్, ఏపీఎం జ్యోతి తదితరులు పాల్గొన్నారు. మహిళల్ని ముందు పెట్టి ఇచ్చిన పథకాలు చాలా ఉన్నాయి. మనకి చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చాలా చేస్తున్నారు. ఒకసారి మాట ఇస్తే ఖచ్చితంగా చేసేటువంటి ముఖ్యమంత్రి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. రాయాలన్నా, ప్రపంచ వ్యాప్తంగా పోటీ పడాలన్నా మన పిల్లలు ఆ విద్యలో ఇంగ్లీష్ మీడియం విద్య ద్వారా నేర్చుకుని నారాయణ చైతన్య లాంటి కాలేజీల కన్నా గొప్ప స్థాయిలో మన గవర్నమెంట్ స్కూళ్లను తయారు చేసిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిదని నేను గర్వంగా చెప్పగలను. మన పిల్లలు చదువుకుని పెరిగి పెద్దవాళ్ళు అయ్యి ఇంగ్లీష్ మీడియం చదివి పోటీ పరీక్షల్లో నిలబడి ఒక డాక్టర్ గానో, ఒక ఇంజనీర్ గానో, ఒక ఐఏఎస్ గానో, ఒక ఐపీఎస్ గానో అయ్యి వాళ్ళు మిమ్మల్ని చక్కగా ఇంట్లో కూర్చోబెట్టి మీకు అధునాతనమైన బిల్డింగ్లు కట్టి పెట్టి మిమ్మల్ని చక్కగా కూర్చోబెట్టి వాళ్ళు పెంచి పోషిస్తారు మీ పిల్లలు. రేపొద్దున మీ పిల్లలు 10-15 సంవత్సరాలు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సీఎం అయితే ఓ 10-15 ఏళ్లలో మీ పిల్లలు ప్రపంచంలోనే మేటి ఐటీ ఎక్స్పర్ట్ స్థాయి ఉద్యోగాలు చేస్తారు. ఒక డాక్టర్ గా ఉంటాడు, ఒక యాక్టర్ గా ఉంటాడు, ఒక ఇంజనీర్ గా ఉంటారు. కాబట్టి మీ పిల్లలకి అట్లాంటి ఫౌండేషన్ గల విద్యా వ్యవస్థను తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీకి నిజమైన బలం కార్యకర్తలేనని చింతలపూడి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తెలిపారు. చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చిన్నబాబు ఆధ్వర్యంలో గ్రామంలో అభిమానులు ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చిన్నబాబు మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కన్వీనర్ జక్కవరపు ముత్తారెడ్డి, మాజీ జెడ్పీటీసీ రాధారాణి, మాటూరి వెంకట్రామయ్య, కొండ్రు దేవ, అమీష్ కుమార్, జనసేన నాయకులు మేకా ఈశ్వరయ్య, చితరాల మధుబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రగడవరం అంటే నిజంగా చెప్తున్నాను, ఒక టీం వర్క్, చాలా యూనిటీగా ఉన్నారు. ఇక్కడ కులం చూడట్లేదు, మతం చూడట్లేదు, అందరూ కూడా కలిసికట్టుగా చేస్తున్నారు. మరి గత కొన్ని రోజుల నుంచి నేను గ్రామాలు తిరుగుతున్నాను, మండలాలు తిరుగుతున్నాను. మరి కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, వారి జోబులో డబ్బులున్నా లేకపోయినా, ఇంట్లో ఎంత కష్టం ఉన్నా కూడా వారు పసుపు జెండా, అలాగే జనసేనకి కూడా పసుపు జనసేన జెండా పట్టుకొని నడుస్తూ ఉంటే ఈ రోజు నిదర్శనం. మేము పొద్దున 10:30 మొదలు పెట్టాం, కంటిన్యూస్గా 5 గంటలు నడిచాం. పాత చింతలపూడి కానివ్వండి, వెల్లంపేట కానివ్వండి, మరి సమిశెట్టి వరకు కూడా కానివ్వండి. అసలు నిజంగా మనసులో ఒక ఎమోషన్ ఉంది. మరి కార్యకర్తలు ఇంత అసలు ఇంట్లో ఎలా ఉంది వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ జోబులో డబ్బులు ఉన్నాయా, మరి తిన్నారా, తాగారా లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకున్నంతలో వాళ్ళు మంచినీళ్ళు ఇవ్వడం కానివ్వండి, మజ్జిగ ఇవ్వడం కానివ్వండి, కూల్ డ్రింక్ ఇవ్వడం కానివ్వండి, ఫ్రూట్స్ ఇవ్వడం కానివ్వండి, నిజమైన బలం కార్యకర్తలు, నాయకులు అనిపించింది. రజకుల చెరువుల ఆక్రమణలను తక్షణమే అడ్డుకోవాలని అధికారులను జిల్లా రజక జనసంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య కోరారు. ఏలూరు నగరంలోని శంకరవారి తోట సమీపంలో ఉన్న రజక చెరువును సంఘం నాయకులు పరిశీలించారు. అనంతరం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రజక వృత్తిదారుల కోసం చెరువులను కేటాయించిందని అన్నారు. అయితే వీటిని కొంతమంది అన్యాక్రాంతం చేస్తున్నారని తెలిపారు. కావున అధికారులు ఈ చెరువులను రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మురళి, అన్నవరం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శంకరవారి తోట సమీపమున గల రజక వృత్తిదారులు జిల్లా సంఘానికి రావడం జరిగింది.
అయితే వీళ్ళకి అప్పటి ప్రభుత్వం తమిళనాడు గవర్నమెంట్లో ఉంటుండగా అప్పుడు కలెక్టర్ కాకినాడ, తహసీల్దార్ భీమవరం వారు ఉంటుండగా 1903 సంవత్సరంలో రజక కులస్తులైనటువంటి 20 పేరున రజకులకు చెరువు ఇస్తూ, అదేవిధంగా వారు బట్ట ఆరబెట్టుకోవడానికి షెల్టర్గా ఉండటానికి సుమారు 2.5 ఎకరాల 2630 GS 1903లో ఈ రజకులకు చెరువును గ్రాంట్ చేస్తూ అప్పుడు సబ్ కలెక్టర్ బి తిమ్మరాజు గారు రజకులకు చెరువు ఇవ్వడం జరిగింది. అయితే యాజ్ పర్ ద ఆర్డర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ మాకు తప్పనిసరిగా వీళ్ళకి చెరువు కావాలని వీళ్ళు కోరుతున్నారు. ఈ చెరువు 2.5 ఎకరాల చెరువు వీళ్ళకి ఇస్తూ, అదేవిధంగా ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఒకటి ప్రభుత్వం వారు మంజూరు చేయాలని మేము కోరుకున్నాం. నియర్లీ 30 ఫ్యామిలీస్ ఆఫ్ రజకాస్ ఇక్కడ ఉన్నారు. అయితే ఇక్కడ కెనాల్ పక్కనే ఉంది. ఈ ఖాళీ స్థలంలో వీళ్ళ బట్టలు పట్టుకుంటానికి కూడా అవకాశం కల్పించాలని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఏలూరు వారిని, అదేవిధంగా సర్వే చేయడానికి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సర్వే వారిని, అదేవిధంగా తహసీల్దార్ ఏలూరు వారిని కూడా మేము ఉమ్మడి జిల్లా రజక సంఘం ద్వారా మేము కోరుకుంటున్నాం. గుర్తు తెలియని వృద్ధురాలిపై కత్తితో దాడి చేసిన ఘటన జంగారెడ్డిగూడెం పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన మండా దుర్గా శ్రీనివాసపురం రోడ్డులోని ఓ ఇంట్లో ఉంటున్నారు. సోమవారం ఉదయం ఇంటి తలుపుల వద్ద అలికిడి కావడంతో ఆమె డోర్ తీశారు. డోర్ పక్కన ఉన్న గుర్తు తెలియని యువకుడు ఆమె మెడపై కత్తి పెట్టడంతో ప్రతిఘటించింది. దుర్గా 2 చేతుల వేళ్లు కట్టయ్యాయి. పెనుగులాటలో దుర్గా కేకలు వేయడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యారు. చుట్టుపక్కల వారు గమనించి ఆమెను జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం 2 చేతులకు 24 కుట్లు వేయగా ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలి. వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు విజ్ఞప్తి. రానున్న వేసవిలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి స్పష్టం. ఘనంగా తాడువాయి శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, అన్న సమారాధనను ప్రారంభించిన పలువురు ప్రముఖులు. ఎన్నికల బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ఎస్బీఐ పాటించాలి. సిపిఎం నాయకులు డిమాండ్. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. నమస్కారం.